హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ మరియు ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థుల కోసమైనటువంటి అనేక వీడియోస్ చేస్తూ ఉన్నాం. సార్, మీకు ఏమైంది ఈరోజు ఇంత దరిద్రమైనటువంటి థంబ్నెయిల్ పెట్టారు? మీరు ఎప్పుడు ఇలాంటివి చెప్పరు కదా. వీటిలో ఎగ్జామ్ కాపీ కొట్టిస్తారా మీరు అని పేరెంట్స్ అందరూ ఆతృతగా వీడియోను ఓపెన్ చేస్తుంటారు. అవునండి, నిజమే. దేశమంతా సైబర్ ఫ్రాడ్కి గురై భారత ప్రభుత్వం మీరు అసంబద్ధమైనటువంటి కాల్స్ నమ్మొద్దు, వాళ్ళు చాలా తీపి మాటలు చెప్పి మీ దగ్గర నుంచి పైసలు గుంజుకోబోతారు, డిజిటల్ అరెస్ట్ అంటారు, మీరు మీ యొక్క ఫోన్ వచ్చేసి తీవ్రవాదులు తీసుకోపోయిందంటారు, ఇలాంటి రకరకాల కహానీలు చెప్తారు, ప్రేమపూర్వకంగా మాట్లాడతారు, మీకు తెలిసిన వాళ్ళ వాయిస్తో మాట్లాడతారు, లేకపోతే మీ ఎన్నో రకాలుగా వాళ్ళ ప్రయత్నాలు చేస్తారు. మీరు మోసపోవద్దని చెప్పేసి రింగ్ టోన్లో కంటిన్యూస్గా వస్తుంది. ఈ కాల్స్లో భాగంగానే ఇంకా కొంతమంది ముఠాగా ఏర్పడినటువంటి బీహార్ సభ్యులు 25,000 నుంచి ఫస్ట్ 50,000 కట్టమంటారు. లేకపోతే మీరు బాగా మొండిగా వాదించి బాగా స్మార్ట్గా బిహేవ్ చేసింది అనుకోండి, అట్లీస్ట్ ఒక 20,000 కట్టమంటారు. ఏం చేస్తామంటారంటే, మేము ఎగ్జామినేషన్లో మీకు ఒక మోడెం కనెక్ట్ చేసి మీ వాడు రాసే ఎగ్జామ్ని మేము రాసేస్తాం, మేము ఏ సెంటర్ అయితే చెప్తామో ఆ సెంటర్ని మీరు సెలెక్ట్ చేసుకోండి, అక్కడ మొత్తం మేము మేనేజ్ చేసేసాం, మాట్లాడేసాం, ఎవ్రీథింగ్ ఈజ్ సెట్, మీరు కేటగిరీ ఏలో సీట్ వస్తుంది. ఎవరైతే ఇది ఒక్క విషయం అండి. ఐఎమ్ సారీ టు సే, మీ పిల్లలకి మీరు ఏమి సందేశం ఇవ్వదలుచుకున్నారు అంటే, ఇటువంటి ఎదవలకి డబ్బులు ఇవ్వడం ద్వారా శుభమా అంటూ విద్య నేర్చుకునేదానికి పోతూ, సరే కొంతమంది చైర్మన్లు ఉంటారు, డొనేషన్లు తీసుకుని వాళ్ళు దొంగలు, బాగానే ఉంది. మీరు మాత్రం చేస్తుండేంది? విట్ లాంటి ఎగ్జామ్ రాయడానికి, అమృత లాంటి ఎగ్జామ్ రాయడానికి, ఎస్ఆర్ఎం లాంటి ఎగ్జామ్ రాయడానికి కేటగిరీ 1లో వాడు పెట్టిస్తానంటే మీరు 20,000 రూపాయలు ఇచ్చి ఎగ్జాము కాపీయింగ్కి ప్రోత్సహిస్తున్నటువంటి తల్లిదండ్రులుగా మీరు ఈ సమాజానికి, మీ కుటుంబానికి, మీ బిడ్డలకి ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు? గత సంవత్సరం ఏం జరిగిందో మీరు తెలుసుకోవాలి. ఈ ప్రక్రియ ఎప్పటి నుంచో ఉంది. చాలామంది బిట్స్ పిల్లలు కూడా మీకు కాపీ కొట్టిస్తామని కాల్ చేస్తూ ఉంటారు. లాస్ట్ ఇయర్ ఒక పేరెంట్ ఫోన్ చేసింది అన్నమాట మాకు, ఒంగోలు నుంచి ఎక్కడో. ఆ అమ్మాయి, సరే ఇట్లా అమృత నుంచి నాకు కాల్ చేస్తున్నారు, వాళ్ళు కానీ 25,000 కానీ ఇప్పుడు కానీ మీకు ఇచ్చినట్లయితే తర్వాత మేము కేటగిరీ ఏలో మొత్తం కన్ఫర్మ్ చేస్తున్నాం, మేము కోయంబత్తూరు అమృత నుంచి కాల్ చేస్తున్నామని కాల్ చేసింది సార్, ఇదిగో ఈ అమ్మాయి నెంబర్ మీకు ఇస్తానని కాల్ చేస్తున్నాను. నేను కాల్ చేస్తే అది ఏ కంబోడియాలో ఉందో ఎక్కడుందో తెలియదు, కానీ అమ్మ మేము కోయంబత్తూరులో ఉన్నాం, కాలేజీకి రమ్మంటారా, వస్తే మేము పే చేస్తాం, మరి నువ్వు చెప్పినట్టుగా మాకు రిసీప్ట్ ఇస్తామని అడిగితే ఆమె ఎంత బలంగా గుద్ది మాట్లాడుతుందంటే, అవునండి నేను అమృత స్టాఫ్ని, అకౌంట్ సెక్షన్ నుంచి మాట్లాడుతున్నాను, పర్సనల్ నెంబర్లో అకౌంట్ వేయాలి, మేము కాలేజీ నుంచి తీసుకోం డబ్బులు అని చెప్పేసి నాతో అరగంట సేపు అమ్మాయి ఆర్గ్యూ చేసింది. నేను 20 ఏళ్ళ నుంచి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న నన్నే ఆమె దబా ఇచ్చేస్తుంది. అవునండి నేను యూనివర్సిటీ అఫీషియల్ అని అమ్మాయి వాదిస్తుందే, నేను ఈరోజు సెలవులో ఉన్నానండి, నేను మీరు వచ్చినప్పుడు మేము యూనివర్సిటీలో ఉండాలా, మీకు సీట్ కావాలంటే తీసుకోండి అంటది. అమాయకులైనటువంటి తల్లిదండ్రులు, లేదా ఓవర్ స్మార్ట్ అయినటువంటి తల్లిదండ్రులు, లేదా అత్యాశపరులైనటువంటి తల్లిదండ్రులు, ఈ 3 కేటగిరీలు ఈ మోసంలో గురైపోతారు. లాస్ట్ ఇయర్ దగ్గర 20 కోట్ల రూపాయల డబ్బు ఈ సైబర్ నేరగాళ్ళు, బీహార్ నేరగాళ్ళు, లేకపోతే వీళ్ళు ఎక్కడుంటారో మనకు తెలియదు, కొంతమంది అయితే బీహార్ వాళ్ళు చికెన్ కూడా చిక్కారు ఇట్లా స్కామ్ చేసి. వాళ్ళందరూ కూడా కొంతమంది దొరికారు, మళ్ళీ బయటకు వచ్చి చేసుకుంటా ఉన్నారు అదే పని. విట్లో కానీ, ఎస్ఆర్ఎంలో కానీ, అమృతాలో కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్ కాపీ కొట్టించడం వీలు కాదు. ఒకవేళ ఆ పనికి మీరు పూనుకోవాలనుకుంటే, దాని ద్వారా మీరు లాభం పొందుకోవాలనుకుంటే ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. మీ లోకల్గా ఉన్నటువంటి ఏదో ఎస్బీఐ బ్యాంకులో పోయి 2 గుద్దులు గుద్దినారంటే, బ్యాంక్ కొల్లగొట్టేసుకున్నారంటే హ్యాపీగా బతకొచ్చు. అది దొంగతనమే, ఇది దొంగతనమే కదా. దొంగతనం చేసేది ఏదో పెద్ద దొంగతనం చేస్తే సెటిల్ అయిపోతారు. ఇట్లాంటి చిల్లర దొంగతనాలు చేయడం దానికి వాడికి పోయినప్పుడు నుంచి గిల్టీ ఫీలింగ్లో చదువుకోవాల్సి వస్తుంది. అలాంటివి జరగవు అసలు. వాళ్ళు కాపీ కొట్టించేది లేదు. జనరల్గా లాస్ట్ ఇయర్ ఏం జరిగిందంటే, ఒక తల్లిదండ్రులు నాకు ఫోన్ చేశారు, సార్ మా పిల్లల ముందు మేము తలెత్తుకోలేకపోతున్నాం, ఇలాంటి పని మేము ఎడ చేస్తామని చెప్పేసి. 25,000 అయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే, ఎగ్జామ్ సెంటర్ దగ్గర పోయేటప్పుడు, సార్ మొత్తం సెట్ అయిపోయింది, మీరు ఒక 2 లక్షలు ఇస్తే మీ వాడిదైతే పాస్ చేయించేస్తాం, మీకు రిజల్ట్ రిలీజ్ చేసేస్తూ ఉంటారు. ఏ కాడికి మీ దగ్గర దొరికిన కాడికి గుంజుకొని వాడు పరారైపోతాడు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు తప్ప మీకు సీట్ ఇవ్వటం వీలు కాదు. ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా, మీరు ఇంకా నమ్మలేదనుకోండి, వాడు ఏం చేస్తాడంటే, సార్ నువ్వు వచ్చిన తర్వాత పైసలు ఇస్తాడు అంటాడు. అంటే మిమ్మల్ని ట్రాప్లకు లాగేశాడు. లాగేసిన తర్వాత మీతో జర్నీ చేస్తాడు. ఎన్ని రోజుల పాటు, ఇంకా ఒక 2-3 నెలలు టైం ఉంది కదా, ఈ 2-3 నెలలతో మీతో మాటలు కలుపుతాడు, మీతో జర్నీ చేస్తారు. అమ్మాయిలు ఉంటారు బేసికల్గా ఇందులో, అబ్బాయిలు కూడా కొంతమంది ఉండొచ్చు. జర్నీ చేస్తాడు. జర్నీ చేసిన తర్వాత చిట్ట చివరి మూమెంట్, సార్ మీకు ఇన్ని రోజుల నుంచి నేను మీతో చెప్తున్నాను కదా, మొత్తం సెట్ అయిపోయింది సార్, జస్ట్ మీరు ఒక 1 lakh కొట్టండి సార్, ఈరోజు మీ పని అయిపోద్ది. నమ్మబలుగుతారు, గొంతుకు వస్తారు. ఇలా సీట్ ఇప్పించకుండా ఇంకొక విషయం చెప్తాను.
ఇంకా కొంతమంది పేరెంట్స్ నాకు గుంటూరు జిల్లా నుంచి, కృష్ణా జిల్లా నుంచి, కర్నూలు నుంచి కూడా ఫోన్ చేశారు. వీళ్ళు చెప్తున్నటువంటిది ఏంటంటే, సార్ మా హెచ్ఓడి చెప్పాడు, మా టీచర్ చెప్పారు, మా ప్రిన్సిపల్ చెప్పారు. వీళ్ళందరూ కూడా బకరాలు అన్నట్టు. బకరాలు అంటే వీళ్ళు మెయిన్ సోర్స్ కాదు. సపోజ్ మీరు ఒక 2 లక్షలకు బేరం కుదుర్చుకున్నారనుకోండి, మీ లెక్చరర్తోనో లేకపోతే మీ టీచర్తోనో, మీ లోకల్లో ఉన్నోడితోటే. పాపం వాడేమనుకుంటాడంటే, ఎవరో పెద్ద మనిషి వచ్చిండు, వీటిలో ఏదో సీట్ ఇప్పిస్తానన్నాడు కదా, మా వాళ్ళకి హెల్ప్ చేద్దామని అనుకుంటాడు వాడు. ఈ ఇచ్చిన 2 లక్షలు వీడికి ఒక 20,000 ముష్టేస్తాడు. వాడు 1,80,000 తీసుకొని వెళ్ళిపోతాడు. ఈ లెక్చరర్ని ఎత్తుక్కుంటూ మీరు, వాడిని ఎత్తుక్కుంటూ మీ లెక్చరరు. ప్యాథటిక్ సిచ్యువేషన్. మీరు ప్రశాంతంగా ఉండాల్సిన టైంలో దీనివల్ల ఏమి నష్టాలు జరుగుతాయో చెప్తాను చూడండి. తలెత్తుకోలేరు, బయట ఎవరికి చెప్పుకోలేరు, కేసు పెట్టలేరు. ఉల్టా మీ మీదే కేసులు అవుతాయి. ఎందుకంటే మీరు ఒక అవినీతిని ప్రోత్సహించడం కోసం ఒక సిస్టమేటిక్గా నచ్చేటువంటి ఎగ్జామ్ని మీరు తస్కరించేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి అది మీ మీద క్రిమినల్ కేసులు రికార్డ్ అవుతాయి. యాజ్ వెల్ యాజ్ ప్రధానంగా నేను చెప్పేటువంటిది, దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నటువంటి లెక్చరర్స్, ప్రిన్సిపాల్స్ అండ్ టీచర్స్. ఇది జరగదు మిత్రులారా. కొంతమంది తెలిసి తెలియని అమాయక కన్సల్టెంట్స్ కూడా ఉంటారు, కొత్తగా వచ్చిన ఫీల్డ్లోకి వచ్చినటువంటి వాళ్ళు. సీనియర్స్ అందరికీ తెలుసు ఇదంతా దొంగ ముచ్చట ఉంటుంది, వీళ్ళందరూ డబ్బులు వేసుకోబోయే బ్యాచ్ అని చెప్పేసి ఒక 5-10 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి కన్సల్టెంట్కి కూడా తెలుసు. వాళ్ళు పెద్దగా ఇన్వాల్వ్ కారు. కానీ పాపం ఇప్పుడే ఏదో కన్సల్టెన్సీ ఫీల్డ్లో బాగా డబ్బులు ఉంటాయని సంపాదించుకుందామని వచ్చినటువంటి న్యూ కమర్స్ ఎవరైతే ఉన్నారో వచ్చి వల్ల ఇరుక్కుంటారు. వాళ్ళకి తెలిసిన వాళ్ళ చేత డబ్బులు కట్టిస్తారు. MLM మార్కెటింగ్ అని మేము చిన్నప్పుడు ఉండేదన్నమాట. అంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్ అని చెప్పేసి, నువ్వు ఫస్ట్ ఒకరిని జాయిన్ చేసావనుకో, నీకు ఈ 2 లక్షలు మాఫ్ చేస్తానంటాడు. వాడు పోయి వాడు చుట్టాన్ని తీసుకొని జాయిన్ చేస్తాడు. ఆ డబ్బులు ఎత్తుకుని వాడు వెళ్ళిపోతాడు. తర్వాత నీ ఆస్తులేమో వాడికి కట్టాలి. కాబట్టి ఇంత విచిత్రమైన టైటిల్ పెట్టాల్సినటువంటి సందర్భం నాకు వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో మిత్రులారా, పర్టికులర్గా టీచింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులారా, మీరు ఈ క్రిమినల్ కేసెస్లో ఇరుక్కోవద్దు. మీ అయిన పైన వాళ్ళ మధ్య, మీకు తెలిసిన వాళ్ళ మధ్య, ప్రత్యేకంగా మీరు విద్యను బోధించినటువంటి స్టూడెంట్ ముందు మీరు ఒక దోషిగా నిలబడేటువంటి అవకాశం ఉంటుంది దీంట్లో. మీకు నిజంగా బిజినెస్ చేయాలనిపిస్తే బిజినెస్ చేసుకోండి, రెఫరెన్స్ తీసుకోండి. చాలా యూనివర్సిటీస్ మీకు డబ్బులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ఇలాంటి దొంగ పనులు చేసి అయితే కాదు. సార్ మీరు దీన్ని దొంగతనం అంటున్నారు, మరి కాలేజీ వాళ్ళందరూ డొనేషన్లు తీసుకున్నారు, దొంగతనం కాదు. అదొక రకమైనటువంటి పరిస్థితి. ఇక్కడ ఒక అన్నోన్ పర్సన్ను, ఇప్పుడు ఎవరైతే ఆపరేటర్ ఉన్నారో వాడి పేరు తెలిస్తే నేను గర్వంగా అంటే ఒక జర్నలిస్ట్గా చెప్పుండేవాడిని. కానీ వాడు ఎవడో తెలియదు, ఎక్కడో ఉంటాడు. ఇట్లా అమాయకులందరినీ ఆపరేట్ చేసుకొని వాడు ఒక రకంగా మాఫియా రన్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఇది ఎవ్రీ ఇయర్ ఫోన్స్ చేంజ్ చేస్తారు. వాళ్ళు కోర్టులకు పోయినా, జైలుకు పోయినా, లాయర్లకు డబ్బులు ఇచ్చేసి మళ్ళీ బయటకు వస్తారు, మళ్ళీ ఇదే బిజినెస్ చేస్తారు. మీ అందరి యొక్క యాస్పిరేషన్ ప్రత్యేకంగా వాడు మీకు చెప్పేది ఏంటంటే, మిమ్మల్ని వలలో వేసుకునే దానికి 2 కాలేజీల పేర్లు ప్రధానంగా వాడు వాడుతూ ఉంటాడు, లేకపోతే ఆ అమ్మాయి వాడుతూ ఉంటుంది. వాళ్ళు ఏంటి అంటే, విట్ అనేటువంటి విట్లో మీకు సీట్ ఇప్పిస్తాం. ఫస్ట్ కేటగిరీలో 1,80,000 ఇంటూ 4 సంవత్సరాలు 8 లక్షల్లో మీకు సీట్ అయిపోతుంది, మాకు ఒక 2 లక్షలు ఇవ్వండి, అది కూడా మీ పని అయిన తర్వాత ఇవ్వండి అంటాడు. అంటే మీలో ఆశ ఉన్నదా లేదా అని తెలుసుకుంటాడు వాడు ఫస్ట్. అమ్మాయ దొరికేసింది అదే సినిమాలో ఉంటాడు చూడు. ఏం సినిమా? గంగోత్రి సినిమాలో. చెప్పు వరుణ్, ఆ జోకే ఏంటి? గంగోత్రి సినిమాలో నాన్న దొరికేసింది అంటుంటాడు కదా ఒక పిల్లవాడు, తెలియదు. అదేదో ఒక మూవీ ఉందన్నమాట గంగోత్రిలో. ఒక మూవీ సీన్ నాకు గుర్తొస్తుంది. అమ్మాయ మనకు దొరికేసింది 8 లక్షల్లో, మనం వీటిలో పోయి చదివేసుకోవచ్చు, మనం ప్లేస్మెంట్ పట్టేసుకోవచ్చు అని చెప్పి మీరు ఆనందంతో పొంగిపోతూ ఉంటారు. వేరే కాలేజీలు ట్రై చేయరు. ఈ లోపల కాలేజీలో సీట్లు అన్నీ అయిపోతాయి. వీడు మీకు అప్పడంగా హ్యాండ్ ఇస్తాడు. అప్పుడు తత్వం బోధపడుతుంది. అప్పుడు చేయడానికి ఏమీ ఉండదు. మిగిలిన కాలేజీలో సీట్లు అయిపోయి ఉంటాయి, మీ పైసలు పోయి ఉంటాయి, ఇంట్లో పెళ్ళాం చేత చీవాట్లు, కొడుకు చేత చీవాట్లు, పక్కన ఫ్రెండ్స్ మధ్య తరలించుకునేటువంటి పరిస్థితి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో డొనేషన్లు కట్టి కాలేజీలో అడ్మిషన్ చేసే ప్రక్రియ ఉంది. కానీ ఎగ్జామినేషన్లో సెట్టింగ్ చేసి సీట్లు వేసే ప్రక్రియ లేదు. అలాంటి సిస్టమ్ అనేది అవకాశం లేదు. అవకాశం ఉన్నా ఇది ఫ్రాడ్స్టర్స్ చేస్తారు. కన్సల్టెన్సీ వాళ్ళు చాలామంది మీకు కాల్ చేస్తుండొచ్చు, లేకపోతే మేము నారాయణలో సీట్ ఇప్పిస్తాం, లేకపోతే మల్లారెడ్డిలో సీట్ ఇప్పిస్తాం, ఇంకో దగ్గర సీట్ ఇప్పిస్తాం. ఇటువంటి వాళ్ళ దగ్గర పోతే మీకు అయితే ఏముందో 10-20 రిజిస్ట్రేషన్ ఫీజు కడతారు. ఆడ ఆఫీస్ ఏదో ఒకటి ఉంటుంది, కొట్లాడుకుంటారు, మళ్ళీ ఎంతో కొంత తీసుకుంటారు, ఎంతో కొంత జరుగుతుంది. దీనివల్ల పెద్ద ఎగోనీ ఉండదు. మీరు ఎగ్జామ్ కాపీయింగ్ జోన్లోకి రావద్దు. ఇది చాలా తప్పు పని, చాలా చండాలమైనటువంటి పని, చాలా మీకు ప్యానిక్కి గురి చేసే పని. బిట్స్ పిలాని పేరు చెప్పి, విట్టి పేరు చెప్పి ప్రధానంగా మీకు కాల్స్ వస్తాయి. అదేవిధంగా అమృత SRM పేరు చెప్పి కూడా కాల్స్ వస్తాయి. ఏ కాల్స్ను కూడా బెంగళూరులో కూడా కొన్ని యూనివర్సిటీస్ చేపిస్తామనేటువంటి కాల్స్ అనేది మీకు వస్తూ ఉంటాయి. ఎగ్జామినేషన్ సెట్టింగ్ అనేది వీలు కాదు. ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ మేము కూడా అడ్మిషన్లు చేస్తాం. కొంచెం మేము చెప్పే మాట కఠినంగా ఉండొచ్చు తప్ప వాస్తవాన్ని చెప్తాం. మాకేం కావాలో అడుగుతాం, ధైర్యంగా అడిగి తీసుకొని మీ పని చేసి పెడతాం. వాడు లోపల కుట్ర ఉంటుంది,
లోపల మోసం చేయాలనేటువంటి ఆలోచన ఉంటుంది కాబట్టి మాట చాలా స్వీట్గా ఉంటుంది, కానీ లోపల కాలకూట విషయం దాగి ఉంటుంది. ఇది తల్లిదండ్రులారా, విద్యార్థులారా, మరియు ఈ ట్రాప్లో లాస్ట్ ఇయర్ పడ్డటువంటి ఉపాధ్యాయులు, లేకపోతే ఈ సంవత్సరం కూడా మీరు చాలామంది ఇన్వాల్వ్ అయ్యి ఈ పనిలో చేస్తున్నారు. మీ అందరికీ ఇది ఒక హెచ్చరిక. ఈ పనిలో మాత్రం దయచేసి ఇన్వాల్వ్ కావద్దు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.